అదే మన ఐడియల్ వెయిట్‌ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఒక కిలోనో, అర కిలోనో, 2 కిలోలో పెరిగితే దాన్ని తగ్గించుకోవడం ఈజీ కానీ, ఒకసారి పెరిగిపోయిన తర్వాత మళ్ళీ తగ్గించుకోవడం అనేది కొంచెం టఫ్ అయిన జాబ్. సో, అందుకోసమనే మనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక వెయిట్ మెషిన్ అనేది కామన్‌గా గనక మనం పెట్టుకోగలిగితే, సో, డైలీ మనం వెయిట్‌ని చెక్ చేసుకుంటూ ఉంటుంటే, మనకు అర్థం అవుతుంది నిన్నేదో చేయబట్టి ఈరోజు బరువు పెరిగావని. ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రెస్ చేసుకోవడానికి ఈజీ అవుతది. సో, బెస్ట్ టూల్ ఏంటనంటే మన ఇంట్లో పనికొచ్చేది ఏదన్నా ఉంది అనంటే అది వెయిట్ మెషిన్. మస్ట్‌గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వెయిట్ మెషిన్ అనేది కామన్‌గా ఉండాలి. ఆ వెయిట్ మెషిన్ ఉంటే ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటున్నప్పుడు సో, మనకొక ఐడియా వస్తది. సో, ఎంత పెరుగుతున్నాం ఏంటి అనేది. ఎప్పుడో ఒకసారి బయటికెళ్ళినప్పుడో, ఎక్కడో ఒకసారి చూసుకుంటూ ఉంటాం. మిషన్‌కి వేరియేషన్స్ గూడా ఉంటాయి. సో, దానివల్ల మనకి బరువు పెరిగినా, అది తగ్గినా, లేకపోతే సేమ్ అలానే ఉన్నా, సో, ఆ మిషన్ వేరియేషన్ బట్టి మనం తగ్గినట్టు, పెరిగినట్టు చూపిస్తుంది అంతే. అలా కాకుండా ఒకటే మిషన్ మీద గనక మనం మెజర్ చేసుకుంటూ ఉంటుంటే అది పర్ఫెక్ట్ మెజర్‌మెంట్. ఇప్పుడు బరువు తగ్గాలి అనంటే ఒక 5 కిలోలు తగ్గిపోయి, సో, తగ్గేటప్పుడు ఏవైతే మనం చేసామో అవన్నీ వదిలేసేసి, తగ్గిపోయిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, లేపోతే ఇంకొకటేదో చేయొచ్చు అని అనుకుంటే అదంతా మిత్. అది నిజం కాదు. ఎందుకోసమనంటే మనం తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతాం. తింటే ఇన్ ద సెన్స్ అక్కర్లేని క్యాలరీస్ మనం ఎంతైతే బాడీకి ఇస్తామో, అవసరం లేకుండా ఏది తిన్నా గాని అది బరువు పెరుగుతాం. అది 100% గ్యారంటీ. అలా కాదు ఏం తిన్నా బరువు పెరగరు అని గనక ఎవరన్నా అనుకుంటే, లేదా ఎవరైనా చెప్పినా గాని అది పచ్చి అబద్ధం మాత్రమే.